4:30 నుంచి స్టార్ట్ చేస్తున్నారు రెడీ అవ్వడం. ఇంకా అవ్వలేదా? కరెక్ట్గా బయటికి వెళ్ళే టైంలో పడుకుని పోతాడు వీడు. హాయ్. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాం కైలాసగిరి. ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎలా ఉంటుంది ఏంటని. ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలాగో మా చెల్లి వాళ్ళు హాలిడేస్కి వచ్చారు కదా అని ఇక వెళ్తున్నాం. చాలా బాగుంది. స్టార్టింగ్లో వ్యూ ఒకటి చాలా బాగుంటుంది. కైలాసగిరి ఇంకా ఎంతమంది వచ్చారో నాకు కామెంట్ చేయండి. ఎంట్రీ టికెట్ 200. 4 to 7 years వరకు టికెట్స్ అవసరం లేదు. ఇక మిగతా పిల్లలకి టికెట్స్ తీసుకోవాలంట. ఇక పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళినాక వ్యూ చాలా బాగుంది అసలు. చూడు రూపువే ఎక్కేటప్పుడే వ్యూ చాలా బాగా ఉంది కదా. అవునక్క. స్లోగా ఎక్కు రా. ఉంటారా రండి. హే హాయ్. కన్నమ్మా కాలేజ్గిరి రావడమే ఫస్ట్ టైం కాబట్టి టైమింగ్స్ తెలియలేదు. 6కి వెళ్ళాం, లేట్ అయిపోయింది. ఎర్లీగా వెళ్ళాల్సింది 7:30కి ఇక క్లోజ్ అంట. ఇక ఏమీ సరిగ్గా చూసుకోలేదు. ఫస్ట్ టైం డిసప్పాయింట్ కూడా అయిపోయాం. ఫ్యామిలీ ఫోటో. ఇంకా స్టార్టింగ్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఇక పార్క్ ఉంది కాబట్టి కాసేపు ఆడించేసి ఇక శివుడు పార్వతుల దగ్గరికి ఇక వచ్చేసాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ అవి కూడా మనం తీపించుకోవచ్చు. పిల్లలకు కూడా ఫోటోషూట్ కూడా తీపించుకోవచ్చు అంట. ముందే కిచెన్ లేట్గా వచ్చాం కాబట్టి ఎగ్జిబిషన్ మిస్ అయిపోయాం. ఇక గుర్రం అయితే ఇది కూడా ఫస్ట్ టైం నేను ఎక్కడం. భయంతోనే ఎక్కాను. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కుతాను. శాంతక ఇప్పుడు స్టార్ట్ అయింది. సారీ, ఆయన ఇప్పుడే లైటింగ్ బాగా వస్తుందిలే. ఇక 1 by 1గా ఇక గుర్రం ఎక్కి ఎంజాయ్ చేసేసాం. ఇక నా చిన్నప్పుడు చూసాను అన్నమాట వీటిని. ఇప్పుడు చూస్తాను. మీ సైడ్ ఏమైనా చూస్తారు కామెంట్ చేయండి. వెళ్ళడం లేట్ అవుతుంది కాబట్టి షాపులు కూడా 7:30కి ఇక క్లోజ్ అయిపోతున్నాయి. అప్పటికే ఫుడ్ కూడా అయిపోయిందంట. కైలాసగిరి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే 7:30కి అక్కడ క్లోజ్ అయిపోద్ది కాబట్టి. ఉన్న తక్కువలోని ఫుడ్ నిజంగా చాలా టేస్ట్గా ఉంది. పైన కాస్ట్ కూడా అంతే. నాని నాని ఇటువైపు. 7:30కి క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బయటికి వెళ్ళాల్సిందే. కానీ చాలా బాగుందప్ప. ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ
ఇంకా ఇక్కడ మనం 9 వరకైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ రూప్ వే ఉండదు కదా, ఇక అది ఆపేస్తారు. సో పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే మేము 7:30కే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బాగా దండలే నైట్ టైమే బాగుంది ఇక వైజాగ్. ఎంత పెద్దదో డిజైన్ చేశారు తొట్ల కూడా. మా వైజాగ్ చూసారా నైట్ టైం ఎంత బాగుందో. ఎంజాయ్ చేసి కిందకి వచ్చాను కాబట్టి చెప్తున్నా, మనం కూడా చిన్నపిల్లలు అవ్వాల్సింది. ఎంజాయ్మెంట్ అయిపోయినాక ఫైనలీ ఇక్కడ తినడానికి అయితే వచ్చేసాం. కైలాసగిరి తర్వాత ఇక్కడ తినడానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇలా చూడండి ఒకటి లలిత్ గారు ఫైనలీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.